వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శోభ. అస్తవ్యస్తంగా తయారైన నర్సన్నపేట. అధికారుల నిర్లక్ష్య వైఖరికి తోడు కొంతమంది చర్యల వలన అధ్వానంగా తయారైన నర్సన్నపేట. నర్సన్నపేట మేజర్ గ్రామ పంచాయతీని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి మరియు ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ సుందరకరంగా తీర్చిదిద్దాలని ప్రయత్నం చేస్తుంటే అధికారుల నిర్లక్ష్యం, అలసత్వం వలన ఆ ప్రయత్నానికి ఆదిలోనే అంశబాధ పడేలా ఉంది. దీనికి తోడు డ్రైనేజీ సమస్య, అలాగే పారిశుధ్యం పనులు సక్రమంగా లేక నర్సన్నపేటలో అడుగు పెట్టాలంటేనే ఏదో నరక కూపంలో అడుగు పెట్టినట్టు ప్రజలు భయపడుతున్నారు. ముఖ్యంగా పారిశుధ్యం విషయానికి వస్తే రహదారులపై విచ్చలవిడిగా తిరిగే పందులు, మార్కెట్లోనూ వీధుల్లోనూ సంచరించే పశువులు నర్సన్నపేట వాసులకు అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. మార్కెట్లోకి అడుగు పెడితే చాలు విచ్చలవిడిగా సంచరించే పశువులు రహదారిపైకి వచ్చి అక్కడ తిష్ట వేసి ప్రజల రాకపోకలకు తీవ్ర ఆటంకం కలిగిస్తున్నాయి. దీనిపై పంచాయతీ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా నోటీసులు ఇచ్చామని చెప్పి చేతులు దులుపుకుంటున్నారు. అలాగే నేతాజీ వీధి, కొత్త వీధి, కాలేజీ రోడ్, బజార్ వీధి, వడ్డవలస, తెలగ వీధి, బైరాగి వీధి, ఓల్డ్ బస్ స్టాండ్ రోడ్డుపై వీటి సమస్య మరీ అధికంగా ఉంది. ఈ పశువులకు ఇన్సూరెన్స్ చేయించి ఉండడం వల్ల వీటి యజమానులు వీటికి ఏమైనా ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవుతుందిలే అని ధీమాతో ఉండి వీటిని రోడ్లపైకి విడిచిపెడుతున్నారు. ఇక పందుల విషయానికి వస్తే రాజుల చెరువు చుట్టుపక్కల వీధుల్లో ఎటు చూసినా పందుల సంచారమే. వీటి విక్రయాలు చాలా జోరుగా సాగుతున్నందున వీటి పెంపకం కూడా లాభసాటి కావడం వల్ల ఈ పందుల పెంపకందారులకు ప్రజలు ఎన్నిసార్లు చెప్పినా పెడచెవిన పెడుతున్నారు. పోనీ పంచాయతీ కార్యాలయానికి వెళ్లి ఈ పందుల వలన రోగాల బారిన పడుతున్న మహాప్రభో అని మొరపెట్టుకున్న పంచాయతీ అధికారులు మాత్రం నోటీసులు ఇచ్చామని చెబుతున్నారే గాని కఠినమైన చర్యలు తీసుకోవటం లేదు. అలాగే నర్సన్నపేటలో రియల్ ఎస్టేట్ జోన్ ఎక్కువగా ఉన్నందువల్ల స్థలాల్ని కొనేసి దాని యజమానులు ఆ సైట్స్ ను డెవలప్ చేయకుండా ఖాళీగా విడిచిపెట్టేస్తున్నారు. దీని వల్ల నీరు నిల్వ ఉండి దోమల బెడద అధికమవుతుంది. ఇది వర్షాకాలం కావడం వల్ల, వర్షం పడడం వల్ల నీరు నిల్వ ఉండిపోతుంది. దీని వల్ల చుట్టుపక్కల ఉండే నివాసస్తులు ఇబ్బందులు పడుతున్నారు. అలాగే గత ప్రభుత్వం డ్రైనేజీ ప్రాజెక్టును కంప్లీట్ చేయకపోవడం వల్ల కూడా మార్కెట్ మొత్తం వర్షాకాలం వచ్చిందంటే చాలా చిత్తరువుగా మారుతుంది. నర్సన్నపేటలో ఇన్ని సమస్యలు ఉన్నా అధికారుల నిర్లక్ష్య వైఖరికి తోడు కొంతమంది చర్యల వలన ఉప ముఖ్యమంత్రి నర్సన్నపేట సుందరీకరణ చేస్తాననే కలగానే ఉండే విధంగా ఉంది. ఇప్పటికైనా అధికారులు, నాయకులు సరైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు. శ్రీకాకుళం నగర మున్సిపాలిటీలోనూ పశువులతో ఇదే విధమైన సమస్య వస్తే అధికారులు తీసుకున్న చర్యల వలన ఆ సమస్య సమసిపోయింది. మరి నర్సన్నపేట అధికారులు ఏం చేస్తారో చూద్దాం. రేగడి మండలం ఉనుకూరు గ్రామంలో పోస్టాఫీస్ తరలింపుపై గ్రామస్తులు ఆందోళన చేపట్టారు.
శ్రీకాకుళం జిల్లాలోని మత్స్యకార సమస్యలను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లాలని రాష్ట్ర మత్స్యకార చైర్మన్ పోలాకి గురువులను కోరిన మత్స్యకారులు. శ్రీకాకుళం జిల్లాలోని మత్స్యకార సమస్యలను రాష్ట్ర మత్స్యకార చైర్మన్ పోలాకి గురువుల దృష్టికి శ్రీకాకుళం జిల్లా మత్స్యకార సహకార సంఘం జిల్లా అధ్యక్షుడు కోనాడ నరసింహరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి బడి రాంబాబు తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో 5 లక్షల వరకు మత్స్యకారులు జీవిస్తున్నారని, కానీ మత్స్యకారులు పనిచేసేందుకు సరైన ఫిషింగ్ జెట్టీలు, ఫిషింగ్ హార్బర్లు లేవని ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో వివిధ రాష్ట్రాలకు వెళ్లి దుర్భరమైన జీవితాలను మత్స్యకారులు అనుభవిస్తున్నారని అన్నారు. అలాగే స్థానిక మత్స్యకారులకు బోట్లు, ఇంజన్లు, చేపల వలలు వంటివి లేవని అన్నారు. కనుక మత్స్యకారులందరికీ రాయితీపై వీటన్నిటినీ అందించాలని వారు కోరారు. మత్స్యకార సమస్యలన్నీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లాలని కోరారు. ఈ సందర్భంగా రాష్ట్ర మత్స్యకార చైర్మన్ పోలాకి గురువులు మాట్లాడుతూ సమస్యలన్నీ సీఎం దృష్టికి తీసుకువెళ్తానని, తప్పకుండా మత్స్యకారులకు న్యాయం చేకూర్చే విధంగా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎచ్చర్ల నియోజకవర్గంలోని మత్స్యకార నాయకులు పాల్గొన్నారు. పెరిగిన నిత్యావసర వస్తువులు, డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని కొత్తకోట్ల సింహాద్రి నాయుడు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఏఐసిసి అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ పిలుపు మేరకు పిసిసి అధ్యక్షులు సాకే శైలజానాథ్ ఆదేశాల మేరకు ఈ నెల 7వ తేదీ నుండి 17వ తేదీ వరకు కాంగ్రెస్ పార్టీ డీజిల్, పెట్రోల్, గ్యాస్, నిత్యావసర సరుకులు పెరుగుదల, కరోనా వల్ల మరణించి ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు పరామర్శ, ప్రజా సమస్యలు తదితర కార్యక్రమాల్లో భాగంగా చివరి 11వ రోజు ఎచ్చర్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కొత్తకోట్ల సింహాద్రి నాయుడు ఆధ్వర్యంలో రణస్థలం మండలం కోస్టా పెట్రోల్ బంకులు పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర సరుకుల ధరలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే తగ్గించాలని నిరసన తెలిపి సంతకాల సేకరణ చేపట్టి 2 కరోనా వేవ్లలో ఎలా ఇబ్బంది పడ్డారో ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో డిసిసి ప్రధాన కార్యదర్శి కొత్తకోట్ల లక్ష్మి, నాయకులు కె జోగినాయుడు, పున్నినాయుడు, గౌరీనాయుడు, కోటేశ్వరరావు, అప్పారావు, సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు కేంద్రంలో, రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర వస్తువులు పెరిగిపోతున్న సందర్భంగా మా అధ్యక్షురాలు, ఏఐసి అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు, మా నాయకులు రాహుల్ గాంధీ గారు, అలాగే పిసిసి అధ్యక్షులు సాకే శైలజనాథ్ గారి యొక్క పిలుపు ఆదేశాల మేరకు ఈరోజు రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ అండ్ నిత్యావసర వస్తువుల మీద కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ర్యాలీల్లో భాగంగా ఈరోజు ఎచ్చర్ల నియోజకవర్గం రణస్థల మండలం కోస్టా గ్రామంలో ఉన్న పెట్రోల్ బంకులో నిరసన తెలియజేయడం జరుగుతూ ఉంది. అయితే ఈరోజు సామాన్యులు చాలా ఇబ్బంది కలుగుతున్నటువంటి పరిస్థితి. ఈరోజు పెట్రోలు, డీజిల్, గ్యాస్ ఇవన్నీ కూడా నిత్యావసర వస్తువుల్లో భాగంగా చేరాయి. పెట్రోలు, డీజిల్ పెరుగుతుంటే కానీ లేదంటే రెంట్స్ కానీ వ్యాన్లు బుక్ చేసుకోవాలన్నా, ఆటో ఎక్కాలన్నా చాలా ఇబ్బంది అయినటువంటి పరిస్థితి. ప్రతిరోజు కూడా రూపాయి, 2 రూపాయలు, 10 రూపాయలు పెంచుకుంటూ పోతూ ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది. ఇది ఈ రకంగా కానీ ఇప్పటికైనా సరే తగ్గించకపోయినా ఇంకా పెంచుకుంటూ పోతే తీవ్ర ఉద్యమాలు చేస్తామని కూడా తెలియజేయడం జరుగుతూ ఉంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. కరోనా 3వ దశ ప్రభావం చాలా తీవ్రంగా ఉన్నందున ప్రతి ఒక్కరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని నర్సనపేట ఎస్ఐ సత్యనారాయణ తెలిపారు. కరోనా 3వ దశపై నర్సనపేట ఎస్ఐ సత్యనారాయణ నర్సనపేట మెయిన్ రోడ్ లో ప్రజలకు అవగాహన కల్పించారు. కరోనా 3వ దశ చాలా రాష్ట్రాల్లో విస్తరిస్తుందన అది మన రాష్ట్రానికి కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని, అలాగే 6 అడుగులు కనీస దూరం పాటించాలని, షాపుల్లో ఎక్కువ మందికి అనుమతించకూడదని, మాస్క్ లేకుండా అనుమతించరాదని తెలిపారు. నిబంధనలు అతిక్రమిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మండల ప్రజలకు అర్ధనపేట పోలీసు వారి విజ్ఞప్తి, కరోనా 3వ దశ చాలా రాష్ట్రాల్లో వచ్చింది. అది మన రాష్ట్రానికి కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ముందు జాగ్రత్తగా ప్రతి ఒక్కరూ మాస్క్ తప్పనిసరిగా ధరించుకోవాలి. షాపుల్లోకి మాస్కులు లేకుండా అనుమతించకూడదు. ప్రతి ఒక్కరికి 6 అడుగులు కనీస దూరం పాటించాలి. షాపుల్లో ఎక్కువ మందికి అలౌ చేయకూడదు. మాస్క్ అనేది
ఈ వాహనం పైన కానీ ఆటోల్లో కానీ బస్సుల్లో కానీ ప్రయాణించరాదు. ప్రతి ఒక్కరూ కంపల్సరిగా మాస్క్ ధరించుకోవాలి. కరోనా యొక్క 3వ దశ మనకు వచ్చినట్టయితే ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. కాబట్టి ఇటు పరిస్థితులు కూడా మనకి 3వ దశ రాకుండా ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. కరోనా ఏమీ లేదు కదానికి విచ్చలవిడిగా మాస్కులు లేకుండా తిరిగేయడము, షాపుల్లోనూ రోడ్ల పైన గుంపులుగా ఉండడము మా దృష్టికి వస్తే వారిపైన చట్టరీత్యా చర్య తీసుకుంటాము. ఏ షాపులైతే కరోనా నిబంధనలు పాటించలేదు ఆ షాపులపై చర్య తీసుకొని షాపులు కూడా క్లోజ్ చేస్తాము. అలాగే కాయగూరల మార్కెట్ల వద్ద, ఫిష్ మార్కెట్ వద్ద జనాలు గుంపులుగా ఉంటున్నారు. సరిహద్దుల్లో విధి నిర్వహణలో మృతి చెందిన వీర జవాన్ లావేటి ఉమామహేశ్వరరావు కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున 50 లక్షల సాయం అందించిన డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్. శ్రీకాకుళవాసి ఆర్మీ జవాన్ ఉమామహేశ్వరరావు సరిహద్దుల్లో విధి నిర్వహణలో మృతి చెందిన ఘటనలో ఆయన కుటుంబానికి ఆర్థిక సాయం కోసం ఆయన భార్య ప్రాధేయపడిన కథనం సామాజిక మాధ్యమాల్లో, వార్తా ఛానల్స్ లో ప్రచురితమైన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ ఆయన కుటుంబానికి ఆర్థిక సహాయం అందించారు. లావేటి ఉమామహేశ్వరరావు కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున 50 లక్షల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ ఆర్మీ జవాన్ ఉమామహేశ్వరరావు మృతి తీరని లోటని, ఆయన ఆర్మీకి విశేష సేవలు అందించారని, ఆయన ప్రాణాలను పణంగా పెట్టి దేశాన్ని కాపాడారని, వారి కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని, మనసున్న నాయకుడు మన ముఖ్యమంత్రిగా ఉండడం వల్లనే ఈ సాయం అందిందని అన్నారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రాణం ఎవ్వరూ ఇవ్వలేరు, కానీ ఆర్థిక సాయం అందించడం తమకు కొండంత బలాన్ని అందించిందని అన్నారు. మన శ్రీకాకుళం వాసి వీర జవాన్ వీరమరణం పొందినటువంటి శ్రీ లావేటి ఉమామహేశ్వరరావు గారి మరణం చాలా విచారకరం. మన కోసం మన ప్రాణాలను కాపాడిన దేశ భద్రత, దేశంలో వీర జవాన్గా పనిచేసి తన ప్రాణాలు అర్పించినటువంటి త్యాగధనుడు లావేటి ఉమామహేశ్వరరావు గారు. మరి ఆయన చనిపోవడం చాలా బాధాకరం మన జిల్లా అందరికీ కూడా. మరి ఈవేళ మన గౌరవ ఈ నియోజకవర్గ శాసనసభ్యులు అలాగే గౌరవ జిల్లా కలెక్టర్ గారు దీనిపై వారికి పరిహారం వచ్చేదానికి ముఖ్యమంత్రి గారికి ప్రయత్నం చేశారు. మరి అక్కడ ఉన్నటువంటి కొన్ని కారణాల వల్ల కొంచెం ఆలస్యం అయినా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ విషయం మళ్ళీ నేను చెప్పిన వెంటనే స్పందించి ఆ మరునాడే 50 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం అందించడం జరిగింది. ఇంకా అదే కాకుండా ఇంకా ఏమయ్యే అవకాశాలు అనుకుంటే అవన్నీ కూడా కలెక్టర్ గారు ప్రయత్నం చేసి వారికి వచ్చే విధంగా మేమందరం ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు ఆ కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉంటారు, ఈ ప్రభుత్వం అండగా ఉంటుంది. ఒక మనసున్న నాయకుడు అధికారంలో ఉంటే ఏం జరుగుతుందో దానికి నిదర్శనంగా ఈ చర్య మనకు వెంటనే తెలుస్తుంది. కొన్ని కారణాల వలన అది కొంచెం అశ్రద్ధ చేయబడినా మరి చెప్పిన వెంటనే స్పందించి ఒక్క రోజులోనే ఆ అమౌంట్ ఇచ్చి వాళ్ళకి అన్ని సహాయాలు చేయండి, మీరు అండగా ఉండండి, మన పార్టీ వాళ్ళకి అన్ని రకాలుగా ఆదుకోవాలి. ఈ ప్రభుత్వం అటువంటి వారి కోసం ఎప్పుడు కూడా వెనకాడకూడదు. గౌరవ జిల్లా కలెక్టర్ గారికి కూడా నా మాటగా
అన్ని రకాలుగా వాళ్ళకి అండగా ఉంటామని కూడా నువ్వు తెలియజేయని చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి గారు. మరి దానికి ఆ కుటుంబానికి ఎల్లవేళ ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో గౌరవ జిల్లా కలెక్టర్ గారు కానీ మా ప్రతినిధులు కానీ అందరం కలిసి వాళ్ళకి అండగా ఉంటామని తెలియజేస్తాం. పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలో కేటీ రోడ్ విస్తరణ పనులపై వ్యాపారులెవరూ ఆందోళన చెందవద్దని రాష్ట్ర మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. ఈ నేపథ్యంలో భారీగా పోలీసు బలగాలు మోహరించి రోడ్డు విస్తరణ పనులు ప్రారంభించారు. వాణిజ్య వ్యాపార కేంద్రమైన పలాస కాశీబుగ్గ పట్టణంలో కేటీ రోడ్డు విస్తరణ పనులు ప్రారంభమయ్యాయి. ఈ పనుల్లో భాగంగా 3 రోడ్డు కూడలి నుండి పాత బస్టాండ్ వరకు విస్తరణ పనుల్లో తమ దుకాణాలు ఎంతవరకు తొలగిస్తారో అని కొందరు వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో అక్కడి సమస్యలు స్థానిక ఎమ్మెల్యే మంత్రి అప్పలరాజు దృష్టికి వెళ్లడంతో క్షేత్రస్థాయికి వెళ్లి ఆయన పరిశీలించారు. రోడ్డు విస్తరణ పనులకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా 80 అడుగుల రోడ్డు విస్తరణ జరిగేలా చూడాలని స్థానికులకు స్పష్టం చేశారు. పట్టణాభివృద్ధి బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. అందుకే స్వయంగా క్షేత్రస్థాయి పరిశీలన చేస్తున్నానంటూ వ్యాపారులకు స్పష్టం చేశారు. మాస్టర్ ప్లాన్ ప్రకారమే కొలతలు వేశామన్నారు. పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ సుందరమైన పట్టణంగా మారాలంటే రోడ్ల విస్తరణ జరిగి ట్రాఫిక్ సమస్య నుండి ప్రజలు బయటపడాలని అన్నారు. కొందరు అభిప్రాయాలను మంత్రికి చెప్పేందుకు ప్రయత్నించగా ఆగ్రహం చెందారు. 80 అడుగుల రోడ్డు విస్తరణ చేయడంతో రహదారులు బాగుపడతాయని మంత్రి అప్పలరాజు తెలిపారు. ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ పనులు వేగవంతం చేయాలని మున్సిపల్ అధికారులను మంత్రి ఆదేశించారు. దీంతో డీఎస్పీ శివరామరెడ్డి, తహసీల్దార్, మున్సిపల్ కమిషనర్ దగ్గరుండి రోడ్డు విస్తరణ పనులు ప్రారంభించారు. భవనాలు తొలగించాల్సి రావడంతో వ్యాపారులు వారి వస్తువులు భద్రపరిచేందుకు దేశ సౌభాగ్యం సిద్ధిస్తుందని వైకాపా యువనేత ధర్మాన రామ్ మనోహర్ నాయుడు పేర్కొన్నారు. వైఎస్ఆర్ స్ఫూర్తితో ప్రజలందరికీ ఉచిత వైద్యం అందించాలన్న ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు సంకల్పంతో శ్రీకాకుళం నియోజకవర్గంలో జెమ్స్ సౌజన్యంతో ఉచిత గుండె వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని యువనేత ధర్మాన తెలిపారు. నగరంలోని 22వ డివిజన్ లో వంశధార గెస్ట్ హౌస్ లో డివిజన్ ఇన్ఛార్జ్ టంకాల బాలకృష్ణ ఆధ్వర్యంలో శనివారం ఉచిత గుండె వైద్య పరీక్షల శిబిరాన్ని నిర్వహించారు. ఈ వైద్య శిబిరాన్ని యువనేత ధర్మాన రామ్ మనోహర్ నాయుడు ప్రారంభించి ప్రజలందరికీ మెరుగైన వైద్య సేవలు అందించాలని జెమ్స్ వైద్యులకు సూచించారు. ఈ సందర్భంగా రామ్ మనోహర్ నాయుడు మాట్లాడుతూ నిరుపేద ప్రజల కోసం ఉచితంగా అందిస్తున్న ఖరీదైన కార్పొరేట్ వైద్యాన్ని ప్రజలందరూ బాధ్యతగా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రజలు తమ ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వీడి వైద్య పరీక్షలు చేయించుకుని కరోనా 3వ దశ వ్యాప్తిని సమర్థవంతంగా ఎదుర్కోవాలని రామ్ మనోహర్ నాయుడు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సాధు వైకుంఠరావు, మండవిల్లి రవి, ఓండ్ల నాగరాజు తదితరులు పాల్గొన్నారు. గత నెలన్నర రోజులుగా ఈ గుండె పరీక్షల కార్యక్రమాన్ని ప్రసారం చేస్తున్న ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులకు కూడా ఉదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తాం. దయచేసి పేదలందరూ కూడా ఈ గుండె పరీక్షలు దయచేసి మీరు ఉపయోగించుకోండి. షుగర్ టెస్ట్ ని 1 టెస్ట్ 2 టెస్టులు కాదు, సుమారు 8 టెస్టులు చేస్తున్నాం. పేద ప్రజలకు ఎంత ఇబ్బంది, అలా కడుపులో మనకు వస్తుంది, ఎందుకు వస్తుందో తెలియదు, గుండెలో మనకు వస్తుంది, ఎక్కడ చూపించుకోవాలో తెలియదు, అసలు ఎలా చేయించుకోవాలో కూడా తెలియదు. కనుక ఈ 8 టెస్టులు చేయిస్తే తప్ప కడుపులో మనకుందా, లేకపోతే గుండెలో మనకుందా, లేకపోతే ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా అనేది బయటపడతాయి. కనుక ఈ అవకాశాన్ని దయచేసి మీరు ఉపయోగించుకోండి.
అందులో రాజకీయాలు లేవు, పార్టీ లేదు, ఇలాగే చెప్తాను. ఎంత అద్భుతంగా ఒక యజ్ఞం లాగా, ఒక పండగ వాతావరణం లాగా ఈ రోజున ఈ గుండె పరీక్షల కార్యక్రమం నిర్విరామంగా ఒక్క ఆదివారం, సోమవారం 2 రోజులే సెలవులు. మళ్ళీ మంగళవారం నుంచి ప్రతి మంగళవారం నుంచి శనివారం దాకా నిర్విరామంగా నెలన్నర నుంచి ఈ కార్యక్రమాలు ఒక యజ్ఞంగా జరుగుతుంది. నాకు చాలా మంది అడుగుతున్నారు, దీనివల్ల మీకేంటి? మనందరికీ ఒకటే చెప్తున్నాం, ఈ ఉచిత గుండె పరీక్షలు చేయించడం వల్ల గత నెలన్నర నుంచి ప్రశాంతంగా నాకు రాత్రిపూట నిద్రపడదు. వాస్తవం. ఎందుకంటే తృప్తి. కొంతమంది పేదవాళ్ళకైనా మనం టెస్టింగ్ చేయించుకోగలిగాం. సీతారాం, నీ దందాలు బయట పెడతా. జగనన్న మందు తాగి పిచ్చివాగుడు తగ్గించు. పరిపాలన, అభివృద్ధి రెండూ నీకు చేతకావు అని విలేకరుల సమావేశంలో తమ్మినేనిపై ఘాటుగా మండిపడ్డ కూన రవికుమార్. మొక్కలు నాటడానికి వెళ్లి అది కార్బన్ డైఆక్సైడ్ విడుదల చేస్తుందని జగన్ మందు తాగి పిచ్చివాగుడు వాగే సీతారాం నియోజకవర్గంలో నీ దందాలు బట్టబయలు చేస్తానని టీడీపీ పార్లమెంటరీ అధ్యక్షులు కూన రవికుమార్ విమర్శించారు. శనివారం జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో తమ్మినేని సీతారాంపై కూన రవి మండిపడ్డారు. ఈ సందర్భంగా కూన రవికుమార్ మాట్లాడుతూ, ఇసుక పేరిట దోచుకోవడం దాచుకోవడమే తెలిసిన సీతారాం 2 ఏళ్ల ఆయన పాలనలో నియోజకవర్గంలో ఒక్క అభివృద్ధి పనిని కూడా చేయలేదని అన్నారు. జగనన్న మద్యపాన నిషేధంలో దొరుకుతున్న మద్యంతో ప్రజలు చస్తున్నారని, ప్రభుత్వ మద్యం దుకాణంలో దొరికే మందు తాగిన సీతారాం ఇప్పటికైనా తాగుబోతు మాటలు మానుకోవాలని కూన రవికుమార్ హితవు పలికారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు చౌదరి బాబ్జీ, ఏఎంజే బాబు, జామి భీమశంకర్, ఎస్వి రమణ మాదిగ తదితరులు పాల్గొన్నారు. అక్కడ పాపం ఆ ముందు రోజు ఆయన ఈ మధ్యకాలంలో నాకు తెలిసిన సమాచారం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి జగనన్న వరుణ వాహిని పథకంలో భాగంగా ఈ రాష్ట్రంలో దొరుకుతున్నటువంటి బ్రాండ్స్ ఏ ఉన్నాయి, భూమ్ భూమ్ అని, జామ్ జామ్ అని, ఆ పిచ్చ మందులు ఏదో ముందు రోజు తాగినట్టున్నాడు తమ్మినేని సీతారాం గారు. తాగి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి వైన్ షాపుల్లో, ప్రభుత్వం నిర్వహించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వైన్ షాపుల్లో చూస్తే ఆ పిచ్చి మందులన్నీ దొరుకుతా ఉన్నాయి. దానివల్ల ప్రజల్లో కూడా చాలా వరకు అనారోగ్యాలు పాల్గొతా ఉన్నారు. చాలా మంది పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉన్నారు. ఆధారంగా ధైర్యం అనుకుంటారు. తమ్మినేని సీతారాం గారు కూడా నా సూచన ఏంటంటే, ముందు నువ్వు ఈ రాష్ట్రంలో మీ జగనన్న వరుణ వాహిని పథకంలో సప్లై చేస్తున్నటువంటి ఆ పిచ్చి బ్రాండ్స్ తాగడం తగ్గిస్తే కాస్త మంచి ప్రాలాపన, మంచి మాటలు వస్తాయనేది నా సూచన. అంత ముందు రోజు ఎక్కడికో వెళ్ళావు, వెళ్ళి మొక్కలేమో కార్బన్ డైఆక్సైడ్ని వదులుతాయి, ఆక్సిజన్ పీల్చుకుంటాయని చెప్పి ప్రదేశాలు మాట్లాడు. ఇవన్నీ దేనికి సంకేతం? అందుకనే నేను ఎప్పుడు కూడా తమ్మినేని సీతారాం గారు అన్న డమాబుసుని సీతారాం అంటారు. కారణం ఏంటంటే అన్ని డమాబుసు. నువ్వు మాట్లాడుతూ ఉన్నావు, కాలుతో తొక్కేస్తా. నీ అబ్బదనం కూడా కాదు, నీ అబ్బదనం నాకు నువ్వు నా కాలు బొట్టల వేల మీద ఉన్నటువంటి సొట్టెట్లు కూడా పేకలేదు. కాస్త ఏదో ఉన్నతమైన పదవిలో ఉన్నావు, రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నావు. మాట్లాడేటప్పుడు నోరు సంపాదించుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే నీకే ఆరోగ్యానికి మంచిదని చెప్పి ఈ డమాబుసుల సీతారాంని హెచ్చరిస్తాను. జీవో నంబర్ 3కి ప్రభుత్వం చట్టబద్ధత కల్పించాలని గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డిమాండ్ చేశారు. శ్రీకాకుళం సిఐటియు కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో రివ్యూ పిటిషన్ వేసిన రాష్ట్ర ప్రభుత్వం గిరిజనులకు వ్యతిరేకంగా ఏజెన్సీలో రిజర్వేషన్ రద్దు చేయడం అన్యాయమన్నారు. దశాబ్దాలుగా హక్కుగా ఉన్న జీవో నెంబర్ 3 సాధనకై గిరిజన సంఘం ఈ నెల 17 నుండి 20 వరకు ఆందోళన చేపడుతుందన్నారు. గిరిజన ప్రాంతంలో ఖాళీగా ఉన్న పోస్టులు గిరిజనులతో భర్తీ చేయాలన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో 5వ షెడ్యూల్లో చేర్చడానికి వేలాది గిరిజన గ్రామాలు అర్హత కలిగి ఉన్నాయన్నారు. వాటన్నిటినీ షెడ్యూల్లో చేర్చాలని అన్నారు. ఈ విషయం గిరిజన ఏసీలో చర్చించి 14 నెలలు గడిచినా ఫలితం మాత్రం లేదని విమర్శలు చేశారు. గిరిజనులకు రక్షణ కల్పించే 1/70 చట్టాన్ని ప్రభుత్వం నీరుగార్చడం వల్ల గిరిజన ప్రాంతాల్లో ఇతరుల చొరబాటు పెరుగుతుందని, దాంతో గిరిజనులు అన్యాయం అవుతున్నారని అన్నారు. అటవీ హక్కుల చట్టం ప్రకారం 10 ఎకరాల వరకు భూమి ఇవ్వాలని
చట్టంలో ఉన్నా ప్రభుత్వం ఎక్కడ అమలుకు పూనుకోవడం లేదన్నారు. ఈ సమస్యలపై ప్రభుత్వం స్పందించి పరిష్కారం చేయకపోతే పోరాటం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు బి అప్పారావు, కార్యదర్శి ఏ సాంబయ్య పాల్గొన్నారు. గత 75 సంవత్సరాల నుంచి చేర్పిస్తామని చెప్పి ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయి గిరిజనులకు. ఫలితంగా ప్రాంతంలో భూమి ఆక్రమణకు గురవుతుంది. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు లేకుండా కోల్పోతున్న పరిస్థితి. ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో వచ్చిన వెంటనే 551 గ్రామాలను టీఎస్లో చేర్పిస్తామని చెప్పి ప్రకటించారు. కానీ శ్రీకాకుళం జిల్లాలో కేవలం 150 గ్రామాలు చూపెట్టారు. ఈ శ్రీకాకుళం జిల్లాలో దాదాపు 900 గ్రామాల పైన ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1500 గ్రామాల పైనే ఉన్నాయి. ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1500 గ్రామాలని షెడ్యూల్ ఏదో చేర్పించేటట్లు ప్రభుత్వం 23 తేదీన జరిగే టీఎస్లో నిర్ణయం తీసుకోవాలని చెప్పి మేము భావిస్తున్నాం. వీటితో పాటు గిరిజన ప్రాంతంలో 170ని ఉల్లంఘించిన గిరిజన నేతృలపై ఎల్టీఆర్ కేసు నమోదు చేసే విధంగా ఎస్డిసి వ్యవస్థ అక్కడ ఉండాలి. ఎస్డిసి వ్యవస్థ మాత్రం నిమ్మక నీరెత్తినట్టు వ్యవహరిస్తుంది. రెవెన్యూ వ్యవస్థ అవినీతి అక్రమాలకు కూరుకుపోయింది. అందుకే గిరిజన ప్రాంతంలో గిరిజన భూమి ఆక్రమణకు గురై గిరిజన ప్రాంతంలో అశాంతి కారణంగా మారిందని చెప్పి మేము భావిస్తున్నాం. కాబట్టి ప్రభుత్వం తక్షణమే స్పందించి గిరిజన సమస్యల పరిష్కారం కోసం ఒక స్పష్టమైన వైఖరి తీసుకోవాలి. అధికారులు కూడా చొరవ తీసుకొని సమస్య పరిష్కరించాలని చెప్పి మేము కోరుతున్నాం. ఇవి ఇవాల్టి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎస్ఎస్ న్యూస్.